పోరాడుతున్నంత తీవ్రతమైన ఆసక్తి అనేది తెలుస్తుంది. ఇటువంటి తీవ్రత మన యొక్క జీవితాల్లో ఉంటుందా? ఏదో గడపాలి లేకపోతే వెళ్ళిపోవాలన్న మనసు మనకుంటుంది. అటువంటి మనసు ఉంటే ఈ రోజైనా విడిచిపెట్టి అటువంటి తీవ్రతలో ఏదైతే అప్పుడప్పుడు ఉన్న తీవ్రత మనలోను కూడా ఆ స్వభావం ఉండాలనేది ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బలహీనతలు ఉంటాయి, లేకపోతే ఇతరులను మన శత్రువులు ఉండొచ్చు, లేకపోతే మన ఎదురు అనుసరించుకోవడం కూడా అనేక మంది మనకు ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆత్మ సంబంధంగా పోరాడటం అనేది మనకు నిత్య జీవితంలో మన అనుదిన జీవితంలో మనకి తెలిసింది. కానీ మనం మిస్ అవుతున్నది ఏంటంటే ఆ అనుజీవనంలో పోరాడుతున్న ప్రార్థన అనేది ఏంటంటే, ఎందుకంటే మనుషులకి పోరాడటమే సరిపోతుంది. అది ప్రార్థనలో పోరాడాలి. కానీ ఏంటంటే బయటకు మనం ఫిజికల్ గా పోరాడి మన సాక్ష్యాన్ని కానీ అనేది కానీ కోల్పోతుంటాం. అందుకనే అక్కడ మత్తయి సువార్తలో ఆత్మ అంటే ఏ విధంగా ఉంటే మెలకువగానే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ మన శరీరం అనేక బలాన్ని ఎదుగుతూ ఉంటాయి. ఇదే మాటని ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 6:12 కూడా మీరు ఎలానగా మనము పోరాడే శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో ఆకాశ మండలున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాము. మనం చూసుకున్నట్లయితే ఎవరెవరితో పోరాడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. లోక సంబంధాలతోనూ అధికారులతోనూ దురాత్మలతో మనం పోరాడుచున్నాం. వీరంతా పోరాడతల్లా. కాబట్టి ఆ సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. కానీ ఇక్కడ అభిప్రాయాన్ని బట్టి మనం 3 విషయాలు నిశ్చయిత అనేది మనకి కలిగి ఉన్నట్టుగా 3 విషయాలు మనకి చూస్తూ ఉంటాం. ఒకసారి మనం ఒకటి జ్ఞానించుకున్న 3 విషయాలు. దేవుని యొక్క సంకల్పం మొదటిది ఏంటంటే దేవుని యొక్క సంకల్పం వెరిగి అందులో స్థిరంగా నిలిచి ఉండటం. స్థిరముగా నిలిచాము. దేవుని యొక్క సంకల్పం ఏంటని మన యొక్క జీవితాల్లో మన అనుదినం పరీక్షించుకోవాలి. ఈ మాటను ఎక్కడ చూస్తామంటే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి మన 12 వచనాలు కంబైన్డ్ ఉంటాయి. అందుట్లో ఒక మాటలు రాయబడుతూ ఉంటున్నారు. ఎందుకు ఈ సంఘానికి ఇంతలాగా పోరాడవలసి వస్తుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే అబద్ధ బోధలతో తిప్పబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా భయంకరమైన ఏంటంటే సంఘ డీవియేషన్స్ జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఒకళ్ళు టీచింగ్ ఒకరికొకళ్ళు లేకపోతే ఒకరిని విమర్శించి ఒకరిని మనం చూస్తుంటాం. కంప్లీట్ ఒక డాక్టర్ని వదిలేసి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని వదిలేసి డివేట్ అయినట్టుగా లేకపోతే మొత్తం విచ్చలు విడిగా ఉన్నట్టుగా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంత ప్రభావితం ఉందంటే సంఘాల్లో కూడా వాక్యాన్ని కూడా గ్రహించుకోలేని స్థితిలో ఈ సంఘము పౌలు ప్రతి ఒక్క పరిచర్యలో అధికంగా కానీ లేకపోతే ప్రార్థనలో కానీ ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అందుకనే లాస్ట్ లో కూడా ఆ మాట మనం చూస్తున్నాం. మీరు పంపినట్టుగా ఎవరు కూడా నా అవసరతలో తీర్చలేరు, మీ స్టార ఫలం ఉండాలనేసి నేను కోరుతున్నాను అన్నట్టుగా చూస్తూ ఉంటాం. అందుకే అభిప్రాయాన్ని ఒక జీవితంలో మనం చూస్తున్న ప్రేయర్ మ్యాన్ గా జీవితంలో కనపడుతున్నట్టు వాళ్ళ కోసం. ఎందుకంటే ఉన్న సంఘాన్ని లీడ్ చేస్తున్నట్టుగా ఉంటున్నాడు. అంతేకాకుండా అంటే పౌలు స్థాపించిన తర్వాత ఒక సంఘాన్ని చూసుకుంటున్నాడు. చాలా వాళ్ళ కొరకు తీవ్రతతో కలుగుతున్నది. ఎందుకంటే చల్లా చెదిరి అయిపోతున్నారు బోధలతో, అబద్ధ ప్రవక్తలతో, లేకపోతే ఏది నమ్మాలో స్టేజ్ లోనే వెళ్ళిపోతున్నారు. అందుకనే మొదటగా చెప్తున్న మాట ఏంటంటే మన అందుచేత ఈ సంగతి వినినట్టు మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటమానక పౌలు ఏమి చేస్తున్నారంటే మీ సంఘం జరుగుతున్న విషయాలు ఉన్న తర్వాత మనం ప్రార్థన చేయక మానట్లేదు. తురుకుడుకు ఈ రోజు మండే ఎంపీ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్న సంఘటనలు ఉంటుంది. పరిస్థితులు రోజు రోజుకి సంఘము డివేషన్ అవుతుంది. సంఘం విశ్వాస లేని పరిస్థితిలో ఉంటుంది. స్వార్థ వెళ్ళలేని పరిస్థితి, అనేక బంధకాలు ఉంటాయి.
ఆ తీవ్రత మన యొక్క జీవితాల్లో కనపడాలి. కనబడుతుందనేది మనకు మనం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సిన ఆసక్తి ఎంతో ఉంది. ఇక్కడ చూస్తే అందుకనే అడుగుతున్నారిక్కడ. మీ సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై. మనం మీకేం కావాలని సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము మనకు కావాలి. ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించుకున్నవారు. మరి ఎప్పుడు ఇది వస్తుందంటే మన అనుదిన జీవితంలో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునేవాడుగా ఈ దినము ప్రభు చిత్తం నన్ను నెరవేర్చుకున్నాను మనం ఒక వ్యక్తిగతంగా పరీక్షించుకుని మన క్రియలు అవ్వచ్చు, మన తలంపులు అవ్వచ్చు, మన మాటలు అవ్వచ్చు, మన ఏదైతే ఎదురు ప్రజెంట్ చేస్తున్నామో ఆ యొక్క బిహేవియర్ విషయాల్లో అంటే మన యొక్క ప్రవర్తనలో కూడా మనం చెక్ చేసుకోవాల్సింది. ఈరోజు అంతా మనం చెక్ చేసుకోవాలని స్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాము. అందుకనే అక్కడ కీర్తనకారుడు ఆ మాట చెప్తా ఉంటారు. 42వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఒక మాట చదువుదామా? ఆ కీర్తన గ్రంథము 42 8వ వచనంలో, పగటి వేళ యెహోవాను తన కృపకు ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గుర్తి ప్రార్థన నాకు తోడుగా ఉండును. త్రీ ఫేస్ అనేది మన అనుదినం కలిగి ఉండాలి. పగటి వేళ యెహోవా తన కృప కలుగున్నట్లుగా నువ్వు ఆజ్ఞాపించు. ఆయన కృప కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఈ దినాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండడానికి మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో ఇప్పుడు మాత్రమే మనము చేయగలుగుతూ ఉంటాం. రెండోది, రాత్రి వేళ ఆయన కూర్చొని చేస్తున్నాయి. ఎందుకంటే ఆ దినానంతటిని దేవుడు చేసిన మేలుని బట్టి శ్రమించేవారుగా మనం కలిగి ఉంటుంది. మూడోది, దేవదాత దేవుని కూర్చో ఒకవేళ ఈ దినాన్ని నేను ఏదైనా దేవునికి విరుద్ధముగా కానీ లేకపోతే నా అట్లా ఎవరు మొత్తంలో బాధపడిన వారి గురించి కానీ ఇప్పుడు మనం అర్థం చేసి క్షమించమని తెలుసుకునే మనసు ఉంటుంది. మాట్లాడి చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 12వ వచనంలో ప్రతి విషయంలో అన్ని కార్యములను అంటే ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:12 మనం మాత్రం ప్రతి విషయంలో అన్ని కార్యాలలో కడుపు నిన్నిటి ఆకలి కొన్నిటి సముద్ర కన్నిటి నిన్నిటి నేర్చుకుని ఉన్నాను అనేది ఒక మాట మనం చూసి అన్ని విషయాల్లో మనం కలిగి ఉండాలి. అంతే కాకుండా ఆయన ఒక చిత్తము ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుగా ఉంటున్నాడు. దాన్ని నిశ్చయత కలిగి ఉంటుంది. ఇటువంటి నిశ్చయత మన యొక్క జీవితాల్లో కలిగి ఉంటున్నాం అనేది రక్షించుకోవాలి. నా చెప్తే అందుకనే ఆ నిశ్చయత ఏంటంటే చూస్తున్నట్లయితే ఒక మనం క్లియర్ గా కనబడుతుంది. ఏంటంటే ప్రతి సత్కార్యము సఫలమగునట్లు దేవుని ఇచ్చిన జ్ఞానం నందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టినట్లు అయిన తగులకు నడుచుకునే వాళ్ళను అన్ని విషయాల్లో. నేను అదే చెప్తున్న 42:8 ఆ మాటే ఉంది మనకు. అన్ని విషయాలు ప్రభువుని సంతోషపెట్టాలి. ఆ విధంగా మన జీవన శైలిని మార్చుకోగలగాలి. తగినట్టుగా నడుచుకోవాలి. ఆనందం కూడిన పూర్ణమైన ఓర్పు ఉంది. ఓర్పు అనేది మన జీవితంలో కోల్పోయిన వారు ఉంటున్న ఈ రోజుల్లో. కొంచెం లేట్ అయినా సరే మనం తట్టుకోలేదు. ఏదైనా సరే మన మనసు మనం పరీక్షించుకోవాల్సింది మాట. దీర్ఘశాంతం కనపడినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతోనూ బలపరచబలనని తేజస్సులని పరిధుల రాష్ట్రంలో పాల్గొన్నట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సంపూర్ణులుగా ఆయన యొక్క నిత్యతలోకి మొదటగా మనం ఉండాలి. రెండోది ఏంటంటే ఆ యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-15 వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ మాట ఉంటుంది. 13-15 వచనాల్లో పరిస్థితి సంపూర్ణ క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి రుచింతకు పరిశీలనం జరిగించుటకు ఆయన కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవర్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు కాపరులు గాను, ఉపదేశాలు గాను నియమించును. అందువల్ల మన యొక్క మీద పసిపిల్లలై ఉన్నవి మనము మాయోపరం చేత వంచనతో తప్పు మార్గంలో కీర్తితో గాలి
కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరబట్టిన వారు అయినట్లు ఉండక పసిపిల్లలై ఉండకూడదంట మొదటి మాట. రెండోది ఏంటంటే మనుషుల యొక్క మాయోపయోగముల చేత వంచనతో వాళ్ళ అంచనలతో అంటున్నాడు నుంచి. అదే విధంగా తప్పు మార్గంలో కీర్తులతో మనం దేనికి ఏ మార్గాలు వెళ్తున్నాం అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం నీటిలో మనం చేయగలుగుతూ ఉంటాం. కీర్తితో ఉంటారంట, గాలి కట్టుకోకూడదు అటు ఇటుగా. ఏదైనా ఒక విషయాలు అవుతున్నట్టే ఇటు వెళ్ళిన అనేది కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండకూడదు, పుట్టిపోయిన స్థితిలో ఉండకూడదు, పూర్ణమైన మనసు. అందుకని అన్ని ఇక్కడ క్లియర్ గా రాసిందంటే అటు ఇటు కుట్టుపోయిన అలల శాత. నేను చెప్తే ఇటు వెళ్ళిపోతారు, కొంతమంది చెప్తే అటే వెళ్ళిపోతారు. ఒక స్థిరత్వం అనేది ఉండదు విషయాల్లో. అందుకని లాస్ట్ లో మా చెప్తూ ఉంటారు, ప్రేమ కలిగి సత్యమును చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములతో ఎరుగుతాము. అన్ని విషయాల్లో మనం ప్రభువుని అడిగినప్పుడు సహాయకుడు బాగుంటాం. ప్రార్థన అనేది తీవ్రత ఎప్పుడు వస్తుందంటే ఒక పరిపూర్ణతలో మనం ఎరగాలి, ఆయన సంకల్పం ఉండాలి. ఈ రెండు చేసినప్పుడు మనకి ఆయన ఇంకొకటి కూడా మాట ఉంటుంది, ఆయన అక్కడి నుంచి విముక్తి, ఏదైతే మనకు బంధకాలు ఉంటాయో ఆయన నుంచి విముక్తి కలుగుతుంది, మన రక్షణ నుంచి స్థిరత్వం కలుగుతుంది, నిశ్చయితలో అనుభవించిన వారుగా ఉంటాము. ఆ మాట కూడా ఒకసారి మాత్రం నాకు చూసుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మాట మనం చూస్తుంటాం. ఒక మాట చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయము గల వారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేది శరీరము గలవారు ఉండి ఈ శ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ప్రాప్తమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరుతాము. దేవుని సన్నిధానముకు చేరుతాం. ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే మన సాక్షిని కల్మషం లేకుండా, మన హృదయాన్ని మనస్సుని కల్మషం లేకున్నట్లుగా ఉండాలి మొదటగా. రెండోది ఏంటంటే తర్వాత నిర్మలమైన ఉదక స్నానం దేవుని వాక్యంతో పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. మూడోది విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ప్రతి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఒక మాట మనం అంటే దాని యొక్క విశ్వాస్యత మనకి నిశ్చయత కలిగి ఉండాలి. యథార్థమైన హృదయం ఉండాలి. తర్వాత దేవుని సన్నిధి, ఈ 4 ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధి. అందుకనే దావీదు భక్తుడు ఎంతో ఆశ ఇంతగా కీర్తనలు రాయబడటానికి ఆరాధించే కారణం ఏంటంటే 4 ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు. తన మందిరం కూడా కూడదని దేవుడు సెలవిచ్చినాడు, కానీ మందిరం కట్టాలన్న ఆశ కలిగి తనంతని సిద్ధపడతాడంట. ఆ మాట కూడా మనం చూసుకున్నట్లయితే ప్రాంతాల గ్రంథాల్లో 8వ అధ్యాయము తర్వాత 2వ వచనం లాస్ట్ లో ఉంటది, నా హృదయమును నిత్యం చేసుకుని సమస్తమును సిద్ధపరచుకుని. నా హృదయమును నిత్యం చేసుకుంటున్నాను, ఎందుకంటే సమస్తం సిద్ధపరిచాను. దేనికంటే దేవుని మందిరం కాంటాక్ట్స్ మనం చదువుకొని చూసుకున్నట్లయితే దేవుని మందిరం కావాల్సిన ప్రతీది కూడా సమకూర్చున్నట్టుగా మనం చూస్తుంటాం. నిత్యం చేసుకున్నారు. ఈ రోజు నువ్వు నేను ఇక్కడ ఉంటున్నాము, ఆన్లైన్ లో గ్యాదర్ అయ్యాము, కొంతమంది ఉన్నాము. ఎంతమంది ఆశతో నేను నిశ్చయతతో ఆశ్రమ ప్రార్థనలో పోరాడుతున్నారు. ఆ ప్రార్థనలో దేవుడు పనులు గడపడానికి ఎంతవరకు హృదయాల సిద్ధపాటుతో వచ్చింది. ఆశ అనేది ఈ రోజు రోజుకి మనకి దిగజారిపోతుంది. లోక సంబంధమైన పనులతో మనం బిజీ అయిపోతాం. దేవునితో గడపడం, దేవుని సంఘంతో గడపడము అనేది ఆలోచన కలిగిపోలేదు. కాబట్టి మనము ఈ యొక్క 3 విషయాల్లో మన తీవ్రతను కలిగి ఉందాం. సంపూర్ణ నిశ్చయితలోకి మనం కలిగి ఉందాం, పరిపూర్ణతతో ఉందాం. తర్వాత ఆయన సంకల్పం ఎరిగి స్థిరంగా నిలిచేవారు. ఈ 3 క్వాలిటీస్ ఎప్పుడైతే మన జీవితాలు అనేది ఉంటాయో దావీదు ఆశపడినట్లుగా నా నిర్ణయం చేసుకుని సమర్థాన్ని సిద్ధపరచాలి. అటువంటి నిశ్చయిత కలిగి అర్థం ప్రార్థనలు. ఆ విధంగా మనం సిద్ధపరచు
కొద్దిగా సమయం గడుపుతున్నామా అంటే అది అవసరం బట్టి యొక్క తీవ్రతను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడిగా కార్యాలు అనేక చూస్తాం. ఒక దావీదు భక్తుడు కూడా అదే చేస్తున్నాడు. అక్కడ చూసినప్పుడు అక్కడ తన కాలు మందిరం ఉంచిన తర్వాత దావీదు సొలొమోను అక్కడ సమస్తమును సిద్ధపరిచిన దాని నుంచే అక్కడ ఆ మందిరం కట్టబడుతున్నట్టుగా మునిపటి కంటే తేజస్సుతో అక్కడ ఉంటున్నారు. గ్రౌండ్ అండ్ ప్రిపరేషన్ మనం అది చేయాలి. మనం దూరం నుంచి వెళ్ళకపోయినా కానీ ఇక్కడ చేసే సేవకులు కొరకు అది ఇక్కడ ఉన్న పని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు కదిలించబడతాం. కాబట్టి మనము ఆ యొక్క నిశ్చయితను తీవ్రత కలిగి ఉన్నాం. ఇక్కడ ఎపఫ్రా జీవితం గురించి చెప్పినారు. ఎపఫ్రా కూడా దావీదు ఏదైతే నిశ్చయిత కలిగి ఉన్నాడో అటువంటి నిశ్చయితలోనే ఉన్నాడు. తీవ్రమైన పోరాటం తో కలిగిన అంటున్న పరిస్థితుల్లో 2:1 కూడా ఆమె చదువుతాం. మీ కొరకును లవదయ్య వారి కొరకును శరీరీతిగా నా ముఖం చూడని వారందరి కొరకు నేను ఎంతో పోరాడుచు. శరీరీతిగా అంటే ఒక్కరి కొరకే నేను పోరాడుతున్నా. మా కొరకు ఇంకా అనేకులు ఉన్నారు, ఇక్కడ సేవకులు పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. నా ముఖం చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారి ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క ఐశ్వర్యం కలిగిన వారై దేవుడు మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలిసిన వారే తమ హృదయంలో ఆదరణ పొందిన వారందరి కొరకు పోరాడు. మరి ఎంత మనం పోరాడుతున్నామని ఇక్కడ చూసుకున్నట్లయితే నా ముఖం నేను నాకు ఎవరో కూడా తెలియదు అయినా కానీ వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ తగబడి గ్రహింపు సకల ఐశ్వర్యం కలిగిన వారే దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందిన వాళ్ళని కొరకు నిజంగా దేవుని యొక్క చిత్తలో దేవుని యొక్క పనిలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి నిశ్చయితలో ఉంటున్నారు. ఇంకా బలంగా వాడబడాలి, లేకపోతే ఇంకా పని సాధించాలి. అలా అనేసి ఆ తీవ్రత నీలో నాలో ఎంత ఉంటున్నది కూడా మనం ఆలోచించాలి. ప్రార్థన అనేది ఎక్కడ ఎప్పుడు వస్తుందంటే ఆసక్తి. సంఘం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు సంఖ్యలు తెగబడు. పేతురు నువ్వు శ్వాసంలో పడిపోతావు. ఆత్మ సిద్ధమైన శరీర బలమైన మెలకువని ప్రార్థన చేసినప్పుడు అన్నారు. నేను యొక్క శోధన గారు ఏం అనేసి ఎవరు కూడా అబద్ధం చెప్పను, ఎప్పుడు నీతోనే ఉంటాను. ఎప్పుడైతే ప్రభు ప్రశ్నించబడ్డాడో 3 సార్లు అబద్ధం చెప్పాడు ప్రభు. ఎవరు కానీ తర్వాత తను కన్విట్ అయ్యాడు, మారాడు. మారిన తర్వాత అనేక స్థారమైన పరిచయం చేస్తున్నట్టుగా ఉంటుంది. మన జీవితంలో తన మారదాం. ఒక జీవితం ఆశతో మనం వద్దాము. ఏదో చెయ్యాలి ప్రేరణ ఆశ, ఆ నిశ్చేత లేకపోతే ఆ భారం అనేది మన హృదయాల్లో కలిగి ఉంటాం. ఆ భారము ఆ నిశ్చేతగా ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని కార్యాలు చూస్తామో అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. దాని కొరకే మనం పిలపడ్డాము. అప్పుడు మాత్రం ఆయన సన్నిధానాన్ని చేయాలి. అందుకనే లాస్ట్ లో మనం 13వ వచనంలో ఆ మాట ఇక్కడ మనం చూస్తుంటాం. 13వ వచనంలో ఇప్పుడు మీ కొరకును లవదోకి వారి కొరకును ఎవరి పులిన వారి కొరకు ప్రభు ప్రయాసపడుతున్నాడని దీని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అందరి కొరకు పోరాడుచున్నాడు, సాక్ష్యం ఇచ్చింది, ఆయన సన్నిధానం ఇచ్చారు. ఎందుకంత తీవ్రత ఎఫ్రాకి? తను ఉన్న పనులు అక్కడ చేసుకోవచ్చు. ఇతరులకి ఎంత తన ముఖంలో ఎరగని వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నట్టు. ఆశతో మనం ఉన్నా లేదో పరీక్షించుకుందాం, సరి చేసుకుందాము, ఏ స్థితిలో ఉన్నాము అని వెళ్దాం. ఈ ప్రార్థన మనం ఏ స్థితిలో పరీక్షించుకుందాం. మనం 1 మినిట్ పరీక్షించుకున్న తర్వాత మనము మిగతా పేరు వ్యక్తిగత అవసరాలకు వెళ్దాం. ప్రభుత్వం వాక్యం దీవించాక. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ. దయచేసి మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. నిజంగానే మరి మనకు తెలియనటువంటి అనేక మంది కొరకు మరి మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏదో అలవాటుగానో ఆచారంగానో ఏదో చెయ్యాలి కాబట్టి ఏదో కనెక్ట్ కావాలని బట్టి కాదు, కానీ మరి అటువంటి ఆసక్తిని కలిగి నిజంగా మరి ప్రభు ఏర్పరుచుకున్నటువంటి ప్రజలు
ప్రభు సిద్ధపరిచినటువంటి జనం. వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మరి అటువంటి నిశ్చయతతో ప్రభువా ఆ ప్రాంతాల ప్రజలు మార్చబడాలి, వారు రక్షించబడాలి, నిజంగా ఆ ప్రాంతాల్లో ప్రభు యొక్క కార్యాలు చూడాలి అనే ఆసక్తితో మనం నిజంగా ప్రార్థన చేసినప్పుడు మనం నిజంగా ఆ ప్రాంతాల్లో కానీ, ఈ ప్రాంతాల గురిలో కానీ మన యొక్క కార్యాలు చూడగలుగుతాం. ఏదో అలవాటుగానో, ఆచారంగానో మనం చేసినప్పుడు వాటిని మనం చూడలేం. దయచేసి విన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మరి అటువంటి భారాన్ని, అటువంటి నిశ్చయతని ప్రభు మనకందరికి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి విన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైనా ప్రార్థన చేయండి.